అత్తయ్య, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. కొంచెం అటు జరుపుకుంటారా? చాలు, అవసరం పెట్టుకోండి. క్వశ్చన్స్ రాసుకున్నాను, అడుగుతాను. జెన్యున్ గా చెప్పాలి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. అలా ఎలా? ఫస్ట్ మా పెద్దవాళ్ళు చూశాడు, మా మావయ్య వచ్చి నన్ను చూసి వెళ్ళారు. ఫస్ట్ నుంచి చెప్పాలా? ఫస్ట్ స్వీట్ షార్ట్ గా చెప్పండి. అలా అంటే కొంచెం కష్టం కదా. సరే చెప్పండి. నువ్వు షార్ట్లో తీసుకో. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చదువుతున్నారు, స్కూల్లో చదువుతుంటే మా అమ్మ వచ్చిన వాళ్ళందరినీ ఇదే క్యాస్ట్ అని అడుగుతూ ఉంటుంది. అంతే. అలాగా అడిగింది, ఏమి లేని వాళ్ళు అన్నారు. అనగానే మా అమ్మాయి ఉంది, సంబంధం ఉంటే చూడండి అని చెప్పింది. ఇక వాళ్ళ అబ్బాయి వెళ్ళి మా మావయ్య, ఆయన ఏమి లేదే మావయ్య అవుతాడు, ఆయనకి చెప్పాడు. ఆయన ఏం చేశాడు, మా ఆయన్ని తీసుకొచ్చి చూపించాడు. చూపించాడు. ఊరికే ఆ నాన్న ఎంటపడి వెళ్ళి చూసిరా, అమ్మాయి బాగుంది బాగుందని బస్సులో వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిరా, నువ్వు చేసుకోకపోయినా పర్లా చూసిరా అన్నాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ ఇక కొడుకు మనసు కరిగి మా నాన్న ఎందుకు చెప్పాడు, వెళ్ళి చూసి వద్దామని విజయవాడ వచ్చాడు. అందుకే ఇప్పుడు మీ పిల్లలు మీ గోడలు విన్నాయి అవి పుట్టడం. అవును. చూసి ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు అప్పుడు. ఇంకా మా వారు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు. నాకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, ఇంకా ఒక ఇయర్ ఉంది, తర్వాత చేసుకుంటాను పెళ్ళి అన్నాడు. అన్నీ మాట్లాడుకున్నాక సరే అని చెప్పి 1 year గ్యాప్లో బోర్డు లెటర్స్, లవ్ లెటర్స్ పైన ఉన్నాయి. లేకపోతే నాకు తీస్తే ఏమో సీక్రెట్స్ ఇవ్వనని చెప్పారు, అందుకే ఓపెన్ చేసి చూపించలేదు. మేమే చూడలేదు, సారీ. మీకు ఎలా చూపిస్తాం, మాకే చూపండి వాళ్ళు. లవ్ లెటర్స్ మొన్న నిజంగా గుర్తులేదు, తీసేదాన్ని. వద్దులే, మీ సీక్రెట్స్ మీ దగ్గరే ఉంచుకోండి, చచ్చిపోయాక చూసుకోండి. సీక్రెట్స్ అనమాట. ఆ లెటర్ కోసం నేను ఎంత ఎదురు చూసేదాన్ని. వారానికి ఒక లెటర్ వచ్చేది. ఆ లెటర్ రాని రోజు ఏడ్చుకుంటుండేదాన్ని. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, 24 గంటలు ఫోన్లలో ఉంటున్నారు. ఆయన ఎగ్జామ్స్ లో ఉన్నా ఉత్తరం ఎందుకు రాయలేదు అని బాగా పెట్టేదా. నేనేమో ఇన్లాండ్ లెటర్లో రాసేదాన్ని, ఆయన డిజైన్ లెటర్లో. అది చూపించడానికి పైన ఉన్నాయి, ఎతికించాలి. ఈసారి వచ్చినప్పుడు ఎతికిచ్చి మా కోడలతో అడిగారు ఒకళ్ళు, మీ అత్తయ్య వాళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, మీ అత్తయ్య స్మైల్ బాగుంటది అని చెప్పారు. నేను కొన్ని క్వశ్చన్స్ అడగండి, మీకు ఏమన్నా ఉంటే నేను మా అత్తయ్యని అడుగుతానంటే అడిగారు అన్నమాట. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజే. కాకపోతే వీళ్ళకి 1 year గ్యాప్ ఉండడం వల్ల చక్కగా లవ్ లెటర్స్ అట్లా లవ్ మ్యారేజ్ లాగే అయ్యింది. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఉత్తరాలు. ఫస్ట్ లెటర్ పెళ్ళి 1985లో అనుకుంటా. అవును. ఫస్ట్ లెటరు ఉత్తరం వస్తే ఖాళీ చేతులు ఎలా వణికిపోయింది, తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చారు. తర్వాత ఇచ్చారా? తర్వాత ఎవరు? మా నాన్న ఇస్తే మా నాన్న అన్నాడు, అమ్మ ఇది నీ పేరు మీద వచ్చింది, పెళ్లి కాకముందే నా పేరు ఏమినేని పద్మాని పెట్టించారు. మామయ్య డౌట్ రికార్డ్ అవుతుందా లేదా? ఓకే, బాగానే అవుతుంది. ఏమినేని పద్మాని రాశారు. నానా నాకు ఉత్తరం వచ్చింది. దడ కొట్టుకుంది గుండె. మా నాన్న ఉత్తరం తీసి ఫస్ట్ లెటర్, అమ్మ ఇది నాది కాదు, నీకు మీ ఆయన రాసిన ఉత్తరం, ప్రైవసీ అమ్మా, నాకు ఇవ్వద్దు. ఫస్ట్ లెటర్ అలా. ఈ వయసులో మీరు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? అంత బాధ్యతలు తీరిపోయినాయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవరాళ్ళు. నాకు ఫస్ట్ నుంచి ఒక ఆలోచన ఉండేది, పుట్టకొక్కల పెంపకం చేద్దామని. అప్పుడు ఎవరో నాకు వెనకాల పుషింగ్ లేదు, మా వారికి ఇంట్రెస్ట్ నాలెడ్జ్ కూడా లేదు, కుదరలేదు. ఇక ఇప్పుడు బాధ్యత అయిపోయింది. మా చిన్నమ్మాయి వాళ్ళ కొడుకు రిషి నాకు చెప్పాడు, నేను ఏదైనా చేయాలనుకుంటున్నానంటే, అమ్మమ్మ థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టూ నువ్వు ఇంట్లో కూర్చొని చేసేదే, బయటికి వెళ్ళవసరం లేదు అని రిషి ఇచ్చిన ఆలోచన ప్రకారం ఐడియా ఇది నేను స్టార్ట్ చేశా.
అస్సలు మా కోడలు వైరల్ చేయటం వల్ల నేను చాలా సక్సెస్ అయ్యా. అంటే కష్టం వాళ్ళదే. మాట్లాడడం నాకు అంతగా రాదు, మా కోడలు మాట్లాడింది. అది ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది? అందరు గుర్తుపడుతున్నారు బయటకి వెళ్తే? మొన్న మార్కెట్కి వెళ్తే 2-3 పలకరించారు, మీరు యూట్యూబ్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ లో పెడతారు కదా అని. చాలా ఆనందం వేసింది. నన్ను కూడా అడిగారు ఎవరైనా. మీ కోడల్ని చూస్తానమ్మా, మీ మనవడు ఎలా ఉన్నాడు అవి ఫ్యాన్స్ అందరూ. హైదరాబాద్ నుంచి కూడా 2-3 అడిగారు, మా ఇద్దరి చూస్తా ఉంటారంట, మీ కోడలది బాగుంటది, మాటలు మీ ఇద్దరికి చాలా బాగుంటాయి అంటున్నారు. అందరికి అదే ఇష్టం అనమాట. మీరిద్దరు బాగుంటారు, ఎట్లా ఉంటారు, మేము అసలు మా అత్తోళ్ళతో ఉండలేము, మా అత్తోళ్ళ దగ్గర ఉండలేము, వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోరు, సరిగా చూడరు, మీరిద్దరు చాలా బాగుంటారు, ఎట్లా ఈవెన్ మాకు ఉంటాయి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నాక ఇల్లన్నా ఉండకపోతే అసలు అది మనుషులే కాదు. ఉంటాయి, ఉన్నా కూడా ఇంక అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి, హ్యాపీగా ఉండాలి. పద్దాగా అన్ని అలా ఉంచుకోకూడదు, బ్రెయిన్ నుంచి తీసి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి. మేము అందరం అంతే ఉంటాం కాబట్టి అలా ఉన్నాం. అది ఒకళ్ళు పంతాలకు పోతే ఏమీ మిగలదు. అది ఇంకొకటి ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీకు తెలుసా? తెలీదు, నాకు చెప్పలేదు. నేను టీవీ పెట్టంగానే మా కోడలు అవి మా అబ్బాయి కనపడుతున్నారు. ఏంటిది, వాట్ ఈస్ దిస్, అసలు ఏమవుతుంది? అసలు మా వారిని పిలిచి రెండు ఏంటి టీవీలో వస్తున్నారు ఏంటి అని చెప్పాలి. ఇద్దరు కూర్చొని పరిమాణించాం. చెప్పను కూడా చెప్పలేదు. అంటే చెప్పకూడదు అనుకున్నాను, ఎవ్వరికి చెప్పలేదు, నేను మా ఆయన ఇంతే. ఎందుకంటే కొంచెం సక్సెస్ అయితే చెప్పాలి, సక్సెస్ అవ్వకముందు చెప్తే అవ్వదు ఏమో అని నాకు ఒక ఇది మైండ్లో. సో ఇంకా మా ఆయన అసలు ఒప్పుకోవడమే నాకు ఒక పెద్ద గ్రేట్ న్యూస్. దాని తర్వాత ఇంకా మేము ఒక కండిషన్ పెట్టుకున్నాం, ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు ఎవ్వరికి చెప్పొద్దు, అప్పటి వరకు కష్టపడదాం. నేనే అంటే మా ఆయనకు అస్సలు ఇష్టం లేదు, అప్పుడు అసలు నాకు సపోర్ట్ చేసేవాడు కాదు. సో నేనే కష్టపడతాను, నేనే ఒప్పించుకున్నాను. ఎట్లా కొట్లా ఒక లెవెల్కి వెళ్ళినాక చెప్పామనుకో బాగుంటుంది. స్టార్టింగ్లో చెప్పి ఏమన్నా టీట్ అయినా మళ్ళీ ఏమన్నా అంటారేమో నాకే భయం. అందుకనే నేను అసలు ఎవ్వరికి, అసలు మా అమ్మోళ్ళకి కానీ, మా అత్తయ్య వాళ్ళకి కానీ, మా ఫ్రెండ్స్కి కానీ ఒక్కళ్ళకి కూడా తెలియదు, నా ఒక్కదానికే తెలుసు. సో అందుకే అనుకుంటాను అనమాట, నాకు ఒక్కదానికి తెలుసు కాబట్టి నేను కొంచెం ఇంకా ఎక్కువ పాజిటివిటీ తోటి ముందుకెళ్ళి ఎట్లయినా ఒక రీచ్ అవ్వాలి, ఒక గోల్ తెచ్చుకోవాలి, అందరిలో కొంచెం మంచిగా గుర్తింపు ఉండాలి అనుకున్నా. ఇప్పుడు కొంచెం ఉంది, ఇంకా రావాలని కోరుకుంటున్నా. సో అది మా అత్తయ్య వాళ్ళకి తెలీదు. చెప్పండి. అవును, తెలీదు. దానిలో చూసి షాక్ అయిపోయా. నాకు యూట్యూబ్ పెట్టాలని ఫస్ట్ నుంచి ఉండేది, నాకు ఎలా పెట్టాలో తెలియదు. అది నాకు పిల్లలు పుట్టలేదు కదా, ప్రెగ్నెన్సీ వచ్చి రాలేదు కదా, PCOD తోటి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? ఏం చేస్తాం, మనకి అదృష్టం వస్తుంది, కాకపోతే నిదానంగా ఉంది, వస్తుంది, పిల్లోడు పుడతాడు. తను బాధపడినా కానీ ఏముంది, పుట్టకపోతే ఒక పిల్లోని తెచ్చి అడాప్ట్ చేసుకుందాం, నువ్వు బాధపడద్దు, మేము అందుకు సపోర్ట్ ఇస్తాం కదా. అదైతే కష్టం. చాలా మంది అయితే అమ్మో మా ఇంట్లో టార్చర్, మా ఆయన టార్చర్, మా అత్త టార్చర్, మా అలా రకరకాల మెసేజ్లు చేస్తూ ఉంటారు. నాకు ఆ టార్చర్ లేదు, నాకు నేనే పెద్ద టార్చర్ అని చెప్పి. చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు కదా, అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు ఏమన్నా బాధేసేదా? ఇక అదంతా కామనే, అయినోళ్లే అంటారు. కానీ వాళ్ళకి త్వరగా పిల్లలు పుట్టాక మీకు ఇంకా లేదా అన్నట్టు, అదేముందిలే మాకు టైం వస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. మాకు వస్తుంది టైం, మా మనవడ్డ ఎత్తుకున్నాం. అస్సలు అసలు ఫీలింగ్ ఎలా అనిపించింది అనుకున్నారా? ప్రెగ్నెన్సీ కూడా, మేము ప్రెగ్నెన్సీ విషయం కూడా ఇలా చెప్పలేదు, అన్ని రహస్యాలే. డాక్టర్ చెప్పింది ఏం చెప్పింది, 3 నెలల దాకా చెప్పొద్దు, గ్యారంటీ లేదు అని చెప్పింది. నాకు చెప్పిన మాటలకి నేను రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకున్నా. నేనే పడుతున్నా టెన్షన్, అందరికి పెట్టడం ఎందుకు? డాక్టర్ ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చెప్తే వాళ్ళకి హ్యాపీ, లేదనుకో టెన్షన్. మన కాయిన్ మింగినప్పుడే 2 రోజులు కంటిన్యూస్ ఏడుస్తూనే ఉన్నారు, ఇక 20 రోజులు ఇంకెట్లుండిద్ది. అందుకే చెప్పలేదు. కానీ చెప్పినప్పుడు అసలు షాక్ అనమాట, అలా నమ్మట్లేదు. నేను ఎలా చెప్పాను అత్తయ్య మీకు వాంతులు అవుతుంది ఏంటి అని వీళ్ళ ఆయన అడిగితే తినరక్క అన్నాడు. నాకేమో ఎక్కడో కొడుతుంది, కానీ నాకు చెప్పట్లేదు. అంత వాంతులు అవుతున్నాయి అంటే, ఆ వయసు పిల్ల వాంతులు అవుతున్నాయి అంటే
ఏ అత్తమామలు ఏ తల్లిదండ్రులు ఆలోచించేది అదే, కానీ వీళ్ళు చెప్పలా సీక్రెట్. అది. తర్వాత చెప్తే అస్సలు కంటంటే నీళ్ళు అలా ఏడ్చుకున్నాం ఇద్దరమి. అది కదా ఆనందం. 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. ఇప్పుడు నా బంగారం ఎదుర్కొంటున్నాడు. అది. నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్, పెళ్ళి అయిపోయింది. క్వశ్చన్ చాలా రాసుకున్నా అక్కడ బుక్లో. అవి ఆడ ఫోటో కూడా తీసుకొని ఇలా. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అందరు గుర్తిస్తున్నారు కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందా? చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు శాంతి అన్నమ్మ అయితే ఆంటీ మీ నంబర్ ఇస్తారా అంది. తీసుకుంది, నా నంబర్ తీసుకుంది. తన నంబర్ నాకు ఎక్కించుకోవడం రాదమ్మా, మా పిల్లలు వస్తేనే పెట్టిస్తారు, మా కొడుకు కోడలు కూతుళ్ళు వచ్చినప్పుడు నాకు ఇవన్నీ ఎక్కిచ్చిస్తారంటే ఆమె పేరు కూడా ఎక్కిచ్చిచ్చింది శాంతి అని. అసలు ఇంకా 2-3 కూడా నంబర్లు తీసుకున్నారు. మిమ్మల్ని చూస్తాము, యూట్యూబ్ లో చూస్తాము, ఈ వయసుకి మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము బద్ధకంతో పడుకుంటున్నాము. ఇంతకీ మిమ్మల్ని బాగా ఎవరు సపోర్ట్ చేశారు? నువ్వే. బలవంతం చెప్తున్నట్టుంది. ఎవరు సపోర్ట్ చేశారండి? నాకు యూట్యూబ్ లో అవన్నీ ఎక్కించింది తనే, శృతియే. ఇప్పుడు అందరు బిజినెస్ చేస్తారు మొత్తానికి. అస్సలు మా పిల్లలిద్దరు, ఆడపిల్లలిద్దరు కూడా. మా పెద్దమ్మాయి అయితే బ్యాగ్ గుర్తుంది, అస్సలు ఖాళీ లేదు. చిన్నమ్మాయి అయితే గాజుల్లో స్టోన్స్ అంటించింది. మేకింగ్ చేస్తుంది. అదే తనకి స్క్రీన్ ముందుకు రావడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పటి వరకు చూపించట్లేదు, చెప్పట్లేదు. అస్సలు భలే బాగా చేసింది. వీళ్ళిద్దరు పిల్లలు, మా కోడలు, అందరు నాకు సపోర్టే. అవును. అసలు ఇంకా ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లా యూట్యూబ్లో. నాకు మాట్లాడడం రాదు, అయ్యో వచ్చి పెడతా ఉంటా. అయినా గుర్తిస్తున్నారు కదా, గుర్తిస్తున్నారు అలా. ఒకళ్ళైతే ఆ పేరు కూడా తెలియదు, ఇద్దరు ఒక జంట. ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకున్న సిస్టర్ అని పెడతా ఉంటారు. ఆ జంట పేరు ఏంటో మన చదివాను, మర్చిపోయా. వాళ్ళు నాకు కూడా మెసేజ్ చేస్తారు. అస్సలు నాకు అస్సలు అంత ఆనందం. ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న సిస్టర్ అని పెడుతుంటే అస్సలు అంత ఇది ఉంటుంది. కామెంట్లు రావు నాకు, కానీ ఆ ఒక్క కామెంటే నాకు ఎందుకో చాలా నేను కామెంట్ చేస్తాను, మీరు రిప్లై కూడా ఇవ్వరండి. నాకు రాదు రిప్లై ఇవ్వటం. నేను చెప్తానండి, చూపించింది ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా గుర్తుండదు. ఒకసారి గుర్తు పెట్టుకొని అది నొక్కుతా, ఒక్కోసారి అసలు గుర్తుండదు, మర్చిపోతా ఉంటా. అలా మొత్తం మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. అందరూ గ్యాప్ లేదు, 1 year 1.5 year లోనే పుట్టేస్తారు. ఇద్దరు ఒకరిని పెంచేసరికి అయిపోతుంది. 2 కామన్ పిల్లల టైపులో. మా పెద్ద ఆడపడికి, మా ఆయనకి. ఇంక చిన్న అమ్మాయి కొంచెం లేట్గా. అది అది నా జీవిత చరిత్ర. నాకు గుర్తు రావట్లేదు అట్లా, చాలా రాసుకుంటున్నాను. సరే, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఊరేళ్ళలోపు మళ్ళీ మా అత్తయ్యతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మా ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అత్తయ్య ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎంతసేపు అయిందో.